జై శ్రీరామ్. మిత్రులందరికీ నమస్కారం. చూపుతో, మనస్సుతో, మాటలతో, పనితో ఈ 4 విధాలుగాను లోకాన్ని అంటే ప్రజలను ఆకట్టుకోగలిగే వాడిని లోకం అనుగ్రహిస్తుందని విదురుడు చెప్తున్నారు. ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక క్లాసులో 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఒకరికి టాలెంట్ తక్కువ, ఇంకొకరికి ఎక్కువ. కానీ ఉద్యోగం ఎవరికొచ్చిందో తెలుసా? ఎందుకంటే ప్రపంచం ముందుగా నీ స్కిల్ను కాదు, నీ వ్యక్తిత్వాన్ని చూస్తుంది. నిన్ను చూసే చూపు, నీ ఆలోచన, నీ మాట, నీ పని ఇవే నీ అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. మన జీవితంలో మన సమాజం మనల్ని 4 విధాలుగా అంచనా వేస్తుంది. అందులో మొదటిది చూపు, ఎపియరెన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్. మొదటి ఇంప్రెషన్ చివరిదాకా గుర్తుంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. నిటారుగా నిలబడడం, కళ్ళల్లోకి చూసి మాట్లాడడం ఇవన్నీ నమ్మకాన్ని చూపిస్తాయి. ఇంటర్వ్యూలో ఒకరు కిందికి చూస్తూ మాట్లాడాడు, మరి ఒకరు ధైర్యంగా చూసి నవ్వుతూ మాట్లాడాడు. ఉద్యోగం ఎవరికొచ్చిందో అర్థమయ్యే ఉంటుంది. రెండవది మనస్సు అంటే మైండ్ సెట్. పాజిటివ్ ఆలోచన ఉన్నవాళ్ళు సమస్యలో కూడా అవకాశాన్ని చూస్తారు. నెగిటివ్ మనస్సు ఉన్నవాళ్ళు అవకాశంలో కూడా సమస్యను చూస్తారు. ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి, మీ మనస్సు ఎక్కువగా ఏ దశలో పరిగెడుతోందో. ఇందులో మూడవది మాటలు అంటే కమ్యూనికేషన్. మాటలే బంధాలు నిర్మిస్తాయి లేదా కూలదోస్తాయి. సాఫ్ట్గా స్పష్టంగా మాట్లాడడం ఒక శక్తి, ఒక కళ. మీరు ఎక్కువ కష్టం మాట్లాడడంలోనా లేక ఆలోచనల్లోనా? కామెంట్లో తెలియజేయండి. ఇక్కడ నాలుగవది పని అంటే యాక్షన్. చివరికి ప్రపంచం మాటలు కాదు, పనినే నమ్ముతుంది. కన్సిస్టెన్సీ అంటే ట్రూత్, ట్రస్ట్. లోకం అనుగ్రహం యాదృచ్ఛికం కానే కాదు. నీ చూపుతో గౌరవం గెలుచుకోవాలి, మనస్సుతో స్థిరత్వాన్ని చూపాలి, మాటలలో సంబంధాలు గెలవాలి, పనితో నమ్మకాన్ని సంపాదించాలి. ఈ 4 కలిస్తే విజయం నిన్ను వెంబడిస్తుంది.